ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. డేట్ 7 జూన్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 31/3/2010. బాప్దాద చెప్తున్నారు, పూర్వజులము మరియు పూజ్యులము అనే స్వమానంలో ఉండి మనసా ద్వారా సర్వుల పాలన చేయండి. పూర్తి వృక్షానికి సకాష్ ఇవ్వండి. ఈరోజు బాప్దాద తమ నలువైపులా ఉన్న పూర్వజ్ మరియు పూజ్య ఆత్మలను చూస్తున్నారు. స్వయాన్ని పూర్వజ్ ఆత్మలమని భావిస్తున్నారు కదా. పూజ్య ఆత్మల నివాసం ఎక్కడ ఉంది? మీ వృక్షాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. అందులో మీ స్థానం ఎక్కడ ఉంది? పూర్వజులైన మీ స్థానం వేర్లలో ఉందని మీకు తెలుసు. వృక్షం యొక్క వేర్లలో కూడా ఉన్నారు, కాండంలో కూడా ఉన్నారు. వేర్ల ద్వారానే పూర్తి వృక్షం అంతటికి పాలన లభిస్తుంది. కనుక మీరు మీ పూర్తి వృక్షంలోని కొమ్మ రెమ్మలకు మరియు ఆకులకు పాలన ఇచ్చే, సకాష్ ఇచ్చే పూర్వజులు. పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. కాండం ద్వారా చివరి ఆకుకు కూడా సకాష్ లభిస్తుంది. కనుక పూర్తి వృక్షానికి సకాష్ ఇచ్చేవారమని అనుభవం చేస్తున్నారా? పూర్వజులమైన మేము సర్వాత్మల రూపీ కొమ్మ రెమ్మలకు లేక ఆకులకు సకాష్ ఇస్తున్నాము అనే నష ఉంటుందా? ఎలాగైతే బ్రహ్మ బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో, అలా వారి సాతీ పిల్లలైన మీరందరూ కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు. పూర్తి వృక్షంలోని ఆత్మలందరికీ పూర్వజ్ ఆత్మలైన మీ వైపు ఆకర్షణ ఉంది. పూర్వజ్ ఆత్మలైన మీరు శక్తుల ద్వారా వారి పాలన చేస్తారు. పూర్వజ్ ఆత్మలైన మీ అందరినీ బాబా పాలన చేశారు. మరి బాబా ఎలా చేశారు? శక్తుల ద్వారా చేశారు. అదేవిధంగా పూర్వజులైనందున మీరు కూడా శక్తుల ద్వారా వారి పాలన చేయువారు. ఈ రోజుల్లో ఆత్మలందరూ దుఃఖితులుగా ఉండటం చూస్తున్నారు. రండి, మమ్మల్ని రక్షించండి, మాకు శాంతినివ్వండి, శక్తినివ్వండి, ఓ క్షమాసాగరులైన పూర్వజుల్లారా మాకు పాలన ఇవ్వండి అని తమ తమ దేవీ దేవతలను పిలుస్తున్నారు. మరి పూర్వజాత్మలైన మీ చెవులకు ఈ పిలుపులు వినిపిస్తున్నాయా? మేము పూర్వజులము అని అనుభవం చేస్తున్నారా? పూర్తి వృక్షాన్ని చూసినట్లయితే ఇతర ధర్మాలకు చెందిన ఆత్మలెవరైనా సరే వృక్షంలోని కొమ్మ రెమ్మలుగా ఉన్న కారణంగా వారు కూడా మిమ్మల్ని అదే దృష్టితో చూస్తున్నారు. వారికి కూడా పూర్వజులు మీరే. ఏ ధర్మానికి చెందిన ఆత్మనైనా మీరు కలుసుకుంటున్నప్పుడు వీరు కూడా మా వృక్షంలోని కొమ్మలు రెమ్మలు అనే భావిస్తారు. వారు కూడా మిమ్మల్ని కలిసినప్పుడు వీరు మావారు అని భావిస్తారు. మావారు అనే అనుభవం ఆ ఆత్మలు కూడా అవుతోంది మరియు అవ్వాలి కూడా. మరి ఇంత నష ఉందా? ఆంతరికం నుండి ఇంత దయ కలుగుతుందా? దయ చూపించండి అని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. కనుక ఇప్పుడు సమయానుసారం పూర్వజ ఆత్మలైన మీరందరూ మనసా శక్తుల ద్వారా వారి పాలన చేయాలి. అది వారికి అవసరం. ఎంతగా మీరు పూర్వజులము అనే నషాలో ఉంటారో అంతగానే మీ ద్వారా వారి పాలన జరుగుతుంది. సాధారణంగా లౌకికంలో కూడా ఎవరికైనా సరే పెద్దవారి ద్వారానే పాలన జరుగుతుంది. వారి శరీరం యొక్క పాలన, పోషణ, సంపాదనకు ఆధారమైన చదువు మొదలైన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు. ఎలాగైతే తండ్రి పిల్లలైన మీ అందరినీ భిన్న భిన్న శక్తుల ద్వారా పాలన చేశారో అదేవిధంగా ఇప్పుడు పూర్తి వృక్షంలోని కొమ్మ రెమ్మలు ఆకుల పాలన చేయటం మీ కర్తవ్యం. పూర్వజ ఆత్మలైన మీకు ఇలాంటి ఉల్లాసం వస్తుందా? మేము పూజ్యులము కూడా అనే నష ఉందా? చూడండి, పూర్తి డ్రామా అంతటిలో ఆత్మలైన మీకు ఎంత నియమానుసారం పూజ జరుగుతుందో అలాంటి పూజ ఏ మహాత్ములకు, ధర్మపితలకు కూడా జరగదు. నియమపూర్వకంగా హారతి ఇవ్వటం, నైవేద్యం పెట్టటం, ఇటువంటి పూజ మీకు తప్ప మరెవరికి జరగదు. అంతేకాక నియమపూర్వకంగా కీర్తన కూడా జరుగుతుంది. మరెవరికి ఇటువంటి మహిమ జరగదు. కనుక మీరు పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. డ్రామాలో మీ వంటి పూజ మరియు మహిమ మరెవరికీ లేదు. ఇటువంటి పూర్వజ్ మరియు పూజ్య ఆత్మలైన మిమ్మల్ని చూసి
బాప్తాత చాలా సంతోషిస్తున్నారు. వాహ్ వృక్షమంతటికి పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలు వాహ్ అనే పాట పదే పదే తండ్రి హృదయంలో మోగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో బాప్తాత పిల్లలైన మీ అందరినీ తండ్రి సమానం, సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యే మీ స్వమానం ఏదైతే ఉందో అదే రూపంలో చూడాలని కోరుకుంటున్నారు. దీని కొరకు పిల్లలు ఒక విషయాన్ని ధ్యాసలో పెట్టుకోవాలి. బాప్దాదా చూశారు, పిల్లలందరూ చాలా బాగా పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ సదా అనే మాటను తమ పురుషార్థంలో కలుపుకోవాలి. దీనిపై అటెన్షన్ ఇవ్వాలి. ఎలాగైతే బాప్దాదా పిల్లలైన మీ అందరినీ శ్రేష్ఠ స్వమానధారి ఆత్మల రూపంలో చూస్తారో అదేవిధంగా మిమ్మల్ని మీరు కూడా ఇటువంటి స్వమానదారులమని భావిస్తున్నారా అని బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. మేము కూడా ఇప్పుడు మా రాజ్యంలోకి వెళ్ళాలని పిల్లలు కూడా కోరుకోవటం బాప్దాదా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తిరుగు ప్రయాణం చేయాలి అనే పాటను పిల్లలు మనసులో పాడుతూ ఉంటారు. దీని కొరకు బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. పూర్తి సమయం అంతా స్వయాన్ని ఏదో ఒక సేవలో బిజీగా ఉంచుకోండి. సేవపై ఆసక్తి, సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహాలు ఇప్పుడు కూడా పిల్లల్లో ఉన్నాయని బాప్దాదా చూశారు. మంచి సేవా సమాచారం కూడా బాప్దాదా వింటారు. కానీ తీవ్ర వేగంతో ముందుకు వెళ్లేందుకు బాప్దాదా పిల్లలకు ఈ విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కేవలం ఒక వాచ సేవయే కాదు, సేవ చేసేటప్పుడు ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయండి. మనసా ద్వారా సకాష్ ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానం ఇవ్వండి, కర్మన అనగా మీ సంబంధ సంపర్కాల ద్వారా, మీ ముఖం ద్వారా కూడా సేవపై ప్రభావం పడే విధంగా సేవ చేయండి. ఒకే సమయంలో 3 సేవలు కలిపి చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు సేవలో కొంత మార్పును కోరుకుంటున్నారు, కొంత పరివర్తన ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఒకే సమయంలో 3 సేవలు చేయగలరా? ఏ సమయంలో వాచా సేవ చేస్తారో ఆ సమయంలో మనసా ద్వారా మరియు కర్మన అనగా సంబంధ సంపర్కం ద్వారా కూడా సేవ జరుగుతోందా అని చెక్ చేసుకుంటారా? తోడుగా జరుగుతున్నాయా? మేము ఒకే సమయంలో 3 సేవలు కలిపి చేస్తాము అని భావించేవారు చేతులెత్తండి. 3 సేవలు చేస్తున్నారా? ఇప్పుడు దయచేసి దీనిపై అటెన్షన్ పెట్టండి. అప్పుడప్పుడు కాదు. ఏం జరుగుతుంది? సేవ అయితే చేస్తున్నారు, కానీ సేవతో పాటు స్వయంలో మరియు సాతీల్లో సంతుష్టత ఉండాలి. ఎందుకంటే సేవకు ఫలితం సంతుష్టత లేక ఖుషి. సేవ అయితే చేశారు, కానీ ఎప్పుడైతే మీరు మీ సాతీలు మరియు వాయుమండలం అన్ని సంతుష్టత వైబ్రేషన్లో ఉన్నప్పుడే సేవ యొక్క సంతోషం ఉంటుందని ఇంతకు ముందు కూడా వినిపించాము. సేవలో సఫలత కొరకు విశేషంగా 3 విషయాలను వినిపించాము. మీకు గుర్తు ఉండవచ్చు. 1 సేవ అనగా నిమిత్త భావం, 2 నిర్మాణ భావన, 3 నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము. సేవలో ఇవన్నీ తోడుగా ఉంటే అప్పుడు స్వయం కూడా సంతుష్టంగా, మీ సాతీలు కూడా సంతుష్టంగా ఉంటారు. అంతేకాక ఎవరికైతే సేవ చేస్తారో వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. నిమిత్త భావం గలవారు తండ్రి వైపు సంబంధాన్ని జోడిస్తారు. ఒకవేళ నిమిత్త భావం లేకుంటే వారు తండ్రి సమీపానికి రాలేరు. కనుక ఎప్పుడు సేవ చేసినా భావము, భావన, స్వభావము సరిగ్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. వర్తమాన సమయంలో బాప్దాదా తెలిపిస్తున్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ సేవ కోసం ఎవరు ఎక్కడికి వెళ్తున్నా మీ సహచరులు సంతుష్టంగా ఉన్నారా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే సంతుష్టత మరియు సంతోషం యొక్క ఫలం ప్రాప్తించటమే సేవలో సఫలత. దీనితో పాటు బాప్దాదా ఒక విషయం గురించి సూచన ఇస్తున్నారు. నడుస్తూ తిరుగుతూ సంఘటనలో ఉంటూ కూడా, ఎందుకంటే సేవలో ఎవరో ఒకరు తోడుగా ఉండనే ఉంటారు. కనుక పరస్పరం ఒకరినొకరు ఆత్మరూపంలో చూడండి. ఆత్మరూపంలో చూస్తున్నారు కూడా, అభ్యాసం కూడా చేస్తున్నారు. కానీ ఆత్మను చూస్తున్నప్పుడు ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలతో చూస్తున్నారా
లేక ఏవైతే మిక్స్ సంస్కారాలున్నాయో అవి కూడా కనిపిస్తున్నాయా? ఆత్మను చూడటంలో పాస్ అయ్యారు, కానీ ఏ సంస్కారాలతో చూస్తున్నారు? ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలతో సంబంధంలోకి వస్తున్నారా, లేక వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా వస్తున్నాయా? కనుక తండ్రి చెప్తున్నారు, ఈ రోజు నుండి ఎవరినైనా ఆత్మరూపంలో చూడండి, కానీ ఆత్మలో ఏదైతే ఒరిజినల్ సంస్కారం ఉందో ఆ రూపంలో చూడండి. అప్పుడు పరస్పరంలో అప్పుడప్పుడు ఏవైతే విషయాలు జరుగుతాయో అవి మరెప్పుడు జరగవు. ఇప్పుడైతే ఆత్మరూపంలో చూస్తున్నారు, కానీ దానితో పాటు వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా వచ్చేస్తున్నాయి. కనుక పరస్పరంలో ఏదైతే సంపూర్ణ స్థితి ఉండాలో అందులో దూరం వచ్చేస్తుంది. కనుక ఒరిజినల్ సంస్కారాలు గల ఆత్మగా చూడండి. అప్పుడు ఈ సంఘటనలో ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో ఆ ఆటంకాలన్నీ సమాప్తమైపోతాయి. ఈ బ్రాహ్మణ పరివారం శ్రేష్టమైన పరివారం. పరివారానికి చాలా మహిమ ఉంది. ఈ ఈశ్వర్య పరివారము మాటిమాటికి లభించదు. కల్పంలో ఒక్కసారి మాత్రమే ఈ ఈశ్వర్య పరివారం లభించింది. ఇంత పెద్ద పరివారం పూర్తి కల్పంలో మరెప్పుడు లభించదు. పరివారం యొక్క విశేషతను తెలుసుకోవటం మరియు పరివారంలో నడవటం కూడా ఒక మహోన్నతమైన సబ్జెక్ట్. ఈ జ్ఞానానికి పునాది నిశ్చయమని మరియు నిశ్చయంలో 4 విషయాలు ఉన్నాయని ఇంతకు ముందు కూడా వినిపించాము. బాప్ దాదా తోడుగా ఉండనే ఉన్నారు. అంతేకాక జ్ఞానంపై, బ్రహ్మపై, పరివారంపై అన్నిటిపై నిశ్చయం ఉండాలి. కనుక నిశ్చయబుద్ధి గలవారిగా ఉంటే సహజ పురుషార్థులుగా అయిపోతారు. ఎలాగైతే బాప్దాదాపై నిశ్చయం ఉందో అలా పరివారంపై కూడా నిశ్చయం ఉండటం అవసరం. మీరు దేనినైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? 4 వైపుల నుండి టైట్ చేస్తారు కదా. ఒకవేళ ఒకవైపు టైట్ చేయకపోయినా కదులుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రిపై, జ్ఞానంపై, జ్ఞానంలో కూడా విశేషంగా డ్రామాపై మరియు పరివారంపై ఈ 4 విషయాలలో ఒకవేళ దృఢంగా లేకపోతే విఘ్నాలు వస్తాయి. విఘ్నాలను దాటుకోవటంలో అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అందువలన పరివారాన్ని గుర్తించటం, పరివారంతో ప్రేమగా ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం చాలా అవసరం. మీరు పూర్వజులు మరియు పూజ్యులు కనుక ఈ విషయాలను కూడా స్వయంలో మరియు మీ సాతీలలో తీసుకురావాలి. ఏం జరిగినా కూడా నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. కానీ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషమైన కార్యం ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం. చాలామంది పిల్లలు ఏమంటారంటే ఇతరులు క్రోధం చేసుకుంటారు. మరి అలాంటప్పుడు వారు ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటారు? వారు ఆశీర్వాదాలైతే తీసుకోరు, క్రోధం చేసుకుంటారని అంటారు. బాప్దాదా అంటున్నారు, సంస్కారానికి వశమై వారు శాపం ఇస్తారు. మీరు ఆశీర్వాదం ఇవ్వాలని అనుకుంటారు, కానీ వారు శాపం ఇస్తున్నారు. వారు శాపం ఇస్తారు, కానీ తీసుకునేవారెవరు? తీసుకునేవారు మీరా లేక వారా? వారు ఇచ్చేవారు, మీరు తీసుకునేవారు. మరి వారి శాపాన్ని మీరెందుకు తీసుకున్నారు? ఒకవేళ ఆత్మను ఒరిజినల్ సంస్కారాలతో చూశారు అంటే మీకు దయ కలుగుతుంది. మీరు స్వయం కూడా సురక్షితంగా ఉండండి. శాపాన్ని తీసుకోకండి. తీసుకునేవారు మీరే కనుక ఇవ్వకండి మరియు తీసుకోకండి. బాప్దాదా పిల్లలందరికీ ఈరోజు ఏ హోంవర్క్ ఇస్తున్నారు అంటే ఎప్పుడైనా ఎవరినైనా ఆత్మరూపంలో చూడండి, వర్తమాన సంస్కార రూపంలో చూడకండి. ఆత్మ అని అన్నప్పుడు ఆ ఆత్మ యొక్క నిజ సంస్కారం ఏదైతే ఉందో ఆ నిజ సంస్కార రూపంలో సంబంధంలోకి రండి మరియు అదే దృష్టితో చూడండి. ఈ విధంగా వృత్తి దృష్టి మారిపోతే అప్పుడు మీ పురుషార్థ వేగాన్ని తగ్గించే విఘ్నాలు ఏవైతే వస్తున్నాయో ఆ విషయాలన్నీ సమాప్తమైపోతాయి. బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు, ఎవరిలో ఎలాంటి విషయాలు చూస్తున్నప్పటికీ మీ బ్రాహ్మణ పరివారంలోని ఒక్కొక్కరి కర్తవ్యం ఏమిటి అంటే శుభభావన, శుభకామనలను ఇవ్వటం మరియు శుభభావన, శుభకామనలను తీసుకోవటం. ఆ సంస్కారంతో చూడండి మరియు నడవండి. ఇంతకుముందు కూడా తెలిపించిన మరొక విషయం చెప్తున్నాము. అక్కడక్కడ సంఘటనలో అప్పుడప్పుడు పరదర్శన, పరచింతన,
పరమతం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు ఈ 3 పరులను కట్ చేయండి. ఒక పరును ఉంచుకోండి. అదేమిటి అంటే పర ఉపకారము. పరులకు ఉపకారం చేయాలి. బ్రాహ్మణుల స్వభావమే పరోపకారము. పరదర్శన చేయకండి. ఈ పరలను కట్ చేయండి. ఈ 3 చాలా నష్టపరుస్తాయి. బ్రాహ్మణ ఆత్మనైనా నా స్వమానమే పరోపకారి అని మీ స్వమానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. మరుసటి సీజన్లో బాప్తాత పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తన చూడాలని అనుకుంటున్నారు. అవుతుందా? బాప్తాత అభినందనలు తెలియచేస్తున్నారు. ఒకరికొకరు అటెన్షన్ ఇప్పించుకుంటూ ఉండండి. ఏం చేయాలి? ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు బాప్దాదాకు గుడ్ నైట్ చెప్పే ముందు మీ రోజంతటి లెక్కాచారాన్ని ఇవ్వండి. మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా ఆ లెక్కాచారాన్ని బాబాకి ఇచ్చేసి మీ బుద్ధిని ఖాళీ చేసుకుని గుడ్ నైట్ చెప్పి తండ్రి స్మృతిలోనే నిద్రపోండి. అప్పుడు మీకు చాలా బాగా నిద్ర వస్తుంది. మొదట స్వయాన్ని ఖాళీ చేసుకోండి. బుద్ధిలో ఏ విషయం ఉంచుకోకండి. తండ్రి రూపంలో లెక్కాచారం అంతా సత్యమైన మనసుతో ఇచ్చేస్తే మీరు ధర్మరాజ్పురిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సత్యమైన మనసుపై సాహెబ్ రాజీ అయిపోతారు. మరి హోంవర్క్ లభించిందా? మీ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపం యొక్క సేవను నడుస్తూ తిరుగుతూ చేయవచ్చు. బాబా చూశారు. ఈ జనక్ అంటే జానకి దాది ఆరోగ్యం బాగోలేకపోయినా కరాచీ సేవలో విశేషంగా మనసా సకాష్ ఇచ్చింది. నిమిత్తంగా ఎవరైనా ఉండవచ్చు, కానీ ఈమె ప్రాక్టికల్గా చేసి చూపించింది. అక్కడ ఉన్న ఆత్మలకు సకాష్ లభించింది. ఉల్లాసంతో ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి ప్రాక్టికల్ ఉదాహరణను బాప్దాదా చూశారు. మీరందరూ కూడా చేయగలరు. దుఃఖితులకు ఆర్తనాదాలు చేయువారికి సంతోషపు అలను చేర్చగలరు. మా దేవీ దేవతలు ఎప్పుడు వచ్చి మాపై దయ చూపిస్తారని మీ భక్తులు మిమ్మల్నే పిలుస్తున్నారు. మీకు వినిపించటం లేదు, కానీ తండ్రికి చాలా వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టలను పిలుస్తున్నారు. మీ భక్తులు ఎవరో మీకు తెలియదు, కానీ మీ భక్తులకైతే తెలుసు కదా, వారు పిలుస్తున్నారు. బ్రాహ్మణాత్మలైన మీ ప్రతి ఒక్కరికి భక్తులు ఉన్నారు. మీరు బలహీనంగా ఉన్నా తెలివైన వారిగా ఉన్నా అందరికీ భక్తులు ఉన్నారు. ఎందుకంటే వేర్లలో కూర్చుని ఉన్నారు కదా, కనుక మీకు సకాష్ ఇచ్చే పాత్ర ఉంది. ఇప్పుడు మనసా సేవను పెంచండి. ఎంత బిజీగా ఉంటారో అంత నిర్విఘ్నంగా ఉంటారు. చేయగలరు కదా. మనసా సేవ చేయటం తెలుసు కదా. నియమపూర్వకంగా చేస్తారా లేక అప్పుడప్పుడు చేస్తారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటే దాన్ని రెగ్యులర్గా చేయండి. కొద్దిగా చేస్తూ ఉంటే దాన్ని ఇంకా పెంచండి. ఎందుకంటే ఇప్పటి సేవా ఫలమే పూర్తి కల్పానికి ఆధారము. పూజారులుగా అయినా రాజ్యాధికారులుగా అయినా రెండిటికీ ఆధారం ఇప్పటి సేవ, ఇప్పటి అవస్థ, ఇప్పటి మాటలు, ఇప్పటి సంబంధ సంపర్కాలు. కనుక ఇప్పుడు ఎంత శాతం ఉందో దానికంటే పెరగాలని బాప్దాదా కోరుకుంటున్నారు. బాప్దాదా మొదటి నుండే చెప్తున్నారు, ఏం చేయాలన్నా ఇప్పుడే చేయండి, ఎప్పుడో కాదు. బాప్దాదాకు ఎప్పుడో అనే పాటలు చాలా వినిపిస్తున్నారు. చాలా మంచిగా తయారు చేసి వినిపిస్తారు. కానీ బాప్దాదాకు ఎప్పుడో అనే పాటలు మంచిగా అనిపించవు. ఇప్పుడిప్పుడే అనే పాటలు మంచిగా అనిపిస్తాయి. తక్షణ దానం మహాపుణ్యం. మరి ఇప్పుడేం చేయాలో అర్థమైందా? మంచిది. నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి బాప్దాదా సంతోషిస్తారు కూడా. ఎందుకంటే బాప్దాదా పిల్లలు లేకుండా ఒంటరిగా ఏం చేయాలని అనుకోరు. అందువలన ప్రతిరోజు తీవ్ర పురుషార్థి పిల్లలు, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు, ఇప్పుడు పదండి అని పిల్లలను ఆహ్వానిస్తూ ఉంటారు. నలువైపులా ఉన్న పిల్లలకు సన్ముఖంలో కూర్చుని ఉన్నా మరెక్కడ కూర్చుని ఉన్నా అందరికీ తండ్రి స్మృతి ఉంది. తండ్రికి కూడా ఎవరు గుర్తున్నారు? నలువైపులా ఉన్న పిల్లలు గుర్తున్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వవలసిందే అనే ఆశను పిల్లలందరి పట్ల ఉంచుకుంటారు. పిల్లలందరిపై తండ్రికి ఏవైతే ఆశలున్నాయో పిల్లలు నెంబర్ వారుగా ఉన్నారని బాబాకు తెలుసు. అయినప్పటికీ తమ నెంబర్ అనుసారం సంపన్నంగా అయితే అవ్వవలసిందే కదా. పిల్లలు ఏమేం చేస్తున్నారు అని
ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని కూడా చూస్తారు. తండ్రికి చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు శ్రమ చేస్తున్నప్పుడు వీరు శ్రమ నుండి విడుదలైపోవాలి, ప్రేమలో లీనమైపోవాలని పిల్లలపై చాలా ప్రేమ కలుగుతుంది. ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు, కానీ విషయాల్లోకి వచ్చినప్పుడు తండ్రిని మర్చిపోతారు. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు బాప్దాదా యొక్క పదమాపదం రెట్ల ప్రేమను మరియు హృదయపూర్వక ప్రేమను స్వీకరించండి. యజమానులైన పిల్లలందరికీ తండ్రి లక్షలాది అభినందనలు తెలియచేస్తున్నారు. ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్చా, పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటుకునే నిరాకారి అలంకారీ భవ. ఎవరైతే అలంకారులుగా ఉంటారో వారు ఎప్పుడూ దేహాహంకారులుగా అవ్వలేరు. నిరాకారి మరియు అలంకారిగా ఉండటం ఇదే మన్మనాభవ మరియు మధ్యాచి భవ. ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదాస్థితమై ఉంటారో అప్పుడు సర్వ పరిస్థితులను సహజంగానే దాటుకునేస్తారు. దీని ద్వారా వారి పాత స్వభావాలు సమాప్తమైపోతాయి. స్వయంలో ఆత్మభావంను చూచుట వలన భావ స్వభావాల విషయాలు సమాప్తమైపోతాయి. అంతేకాక పరిస్థితులను ఎదిరించేటటువంటి సర్వశక్తులు స్వయంలో వచ్చేస్తాయి. స్లోగన్: సంకల్పం అనే ఒక అడుగు మీదైతే సహయోగం అనే 1000 అడుగులు తండ్రివి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలంగా అవ్వండి. ఎవరైతే తమ లేక ఇతరుల గతించిన విషయాలను చూడరో, సెకండ్లో ఫుల్ స్టాప్ పెడతారో వారు సరళచిత్తులుగా ఉంటారు. ఎవరైతే సరళచిత్తులుగా ఉంటారో వారి నయనాల ద్వారా, ముఖం ద్వారా, నడవడిక ద్వారా మధురత మరియు హర్షిత ముఖత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. ఇటువంటి సరళచిత్ స్థితి కలిగిన వారు ఇతరులను కూడా సరళచిత్తులుగా తయారు చేస్తారు. సరళచిత్తము అనగా ఏ విషయాలను వింటారో, చూస్తారో, చేస్తారో అవన్నీ సారయుక్తంగా ఉండాలి మరియు సారంనే తీసుకోవాలి. అచ్చా, ఓం శాంతి.